సో ఇక్కడ కనబడుతున్న పిల్లలు వచ్చేసి ఒక 3 నుంచి 4 నెలల లోపు అయితే ఉంటాయండి. సో మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ తలుపులు సంత అనమాట. సో చిన్నదే, బట్ అయితే పొట్టేలు అయితే ఎక్కువ వస్తాయి అనమాట 20. సో ఇక్కడ కనబడుతున్న పిల్లలు వచ్చేసి జత ఎంత చెప్తున్నారు, అట్లాగే ఒక్కొక్కటి ఎన్ని కేలు పడుతుందని చెప్పేసి మొత్తం మనం కూడా అడిగేద్దాం ఒకసారి. సో అన్నగారు ఇక్కడే ఉన్నారు. అన్నా ఎట్లా చెప్తున్నాను జత? జత 12.5 చెప్తాను. 12.5. ఎన్ని కేలు పడుతుంది ఒకటి మాంసం? ಜೊತೆ 12.5 అయితే చెప్తున్నారండి. 12,500 17,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. 12,500 ರೂಪಾಯಿ బోల్ రేంజ్ కూడా. ఒకసారి పొట్టాలన్నీ కూడా చూసుకోండి, చాలా బాగున్నాయి. బట్ ఫిక్స్ రేట్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, కొద్దిగా తగ్గించుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో వీళ్ళే మనకు తెలిసిన వాళ్ళు అనమాట. సో ఇంకా పక్కనే కోతులు అయితే ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ. ఏం బాగున్నావా? ఎటు చెప్పినావు జత మీద? 12.5 అయ్యి అన్నీ 12.5తో అడిగిరా ఏమన్నా? కొన్నావా? 12.5తో కొంటివా? సంతలో 12.5 కొన్నాడు ఫ్రెండ్స్ అయినా పెద్ద అయినా. సో 12,500ಗೆ ತಗೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. 12,500 ರೂಪಾಯಿಗೆ ತಗೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. 12,500 ರೂಪಾಯಿಗೆ ಲೇಲಿಂಗ್ ಇದೆ ಭೈ. ఒకసారి ఇది ఎన్ని కేలు పడుతుంది ఒకసారి అయితే తెలియదు. ఎన్ని కేలు పడుతుంది బాబా మాంసము? 12 కేలు రాదు. సో ఈసారి చూడండి పోతులు బాగున్నాయి. ఇంకో పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి వాడతారు కూడా అడిగి తెలుసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయంటే అయిపోయినాయా? ఎంత పేరమ్మా? 12,000తో మేము అయిపోతాయి, అందుకే వీటి ధర అయితే అడుగుతాం ఫ్రెండ్స్. అక్కడైతే పెట్టినారంట ఆ వ్యాన్లో ఉన్నవి 12,000 మీకు చూపిస్తున్నాను మళ్ళీ కూడా. ప్రజెంట్ ఇక్కడ ఉన్నట్టు వచ్చేసి ఎన్ని ధర ఎంత చెప్తున్నారు, అలాగే ఎన్ని కేలు పడుతుంది ఒకసారి అడిగి తెలుసుకున్నా. ఎంత చెప్తున్నా ఈ వాళ్ళు? ఎట్లా చెప్పినా జతనా? 13.5. జత వచ్చేసి 13,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. 13,500 13,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. 13,500 ರೂಪಾಯಿ బోల్రీ. సో ఒకసారి వీటి ధర ఎంత? సో ధర వచ్చేసి ఇంత చెప్తున్నారు. సో దీని కేజీల విషయానికి వస్తే ఇంత 10 కేలు వచ్చిందా ఒకటి మాంసం? 9 కాడికి 8-9 కాడికి. సో ఒక్కొక్కటి వచ్చేసి 8-9 దగ్గరికి అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా పక్కన అయితే తెచ్చుకోవచ్చు, లైన్గా ఉన్నాయి, వెళ్ళి తీసుకున్నాం. ఇక్కడ కనబడుతున్న పొట్టేలు వచ్చేసి ఒక 1 ఇయర్ పొట్టేలు అయితే ఉన్నాయండి. ఒకసారి వీటి ధర ఎంత, అట్లాగే ఎన్ని కేలు పడతాయని చెప్పేసి మొత్తం అని కూడా తెలుసుకుందాం అండి. సో పొట్టేలని కూడా చాలా బాగానే ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి నాకు తెలిసి 17-16 కేజీలు అయితే రావచ్చు అనుకుంటున్నా. సో ఒకసారి అన్నగారు ఇక్కడే ఉన్నారు, వీటి ధర ఎంత, అసలు ఎన్ని కేలు పడుతుందో అడిగి తెలుసుకున్నాం. అన్న ఎట్లా చెప్తారు అన్న జత? 17,000. ఎన్ని కేలు పడుతుందా మాంసన? 13 కేలు. సో మాంసం వచ్చేసి ఒక 13 కేల దాకా అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. జత వచ్చేసి 17,000 అయితే చెప్తున్నారు. సో 13 కేజీస్ అయితే బరుతుంటే 17,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೇಂಜ್ ಹೊಡ. 17,000 ಹೇಳ್ತಾರೆ ಇದು. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడొచ్చు లైవ్లోనే. సో 17,000 అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఇంకో 17,000 అంటే ఫిక్స్ రేట్ అయితే ఏమి ఉండదు, తగ్గించి కూడా ఇది ఉంటుంది అనమాట. సో ఇవి 17,000 అయితే చెప్తున్నారు, కానీ ఒక 16.5కి 16కి అట్లయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీటి పక్కన చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఉన్నాయి అన్ని ఎర్ర పొట్టేలు అనమాట. సో ఎర్ర పొట్టేలు అనేవి కూడా ఎక్కువ వస్తాయి, బట్ ఏమంటే చిన్న సంత ఫ్రెండ్స్ ఇది. ఇది కనబడుతున్నదే ఇది చిన్న సంతనే అనమాట, బట్ ఏమంటే ఎర్ర పొట్టేలన్నీ కూడా ఎక్కువ వస్తాయి. ఒకసారి ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేల ధర ఎంత, ఇవి వచ్చేసి ఎన్నికలు పడుతుంది మొత్తం అని కూడా అడిగి తెలుసుకుందాం. ఇవి వచ్చేసి ఒక 5 నెలల నుంచి 6 నెలల పిల్లల లోపల అయితే ఉంటాయండి. అడుగుతాం ఫ్రెండ్స్, అయితే మాట్లాడతాను. ఎంత చెప్పినా అన్న? సో ఒక నిమిషం ఫ్రెండ్స్, ఆయన ఫోన్ మాట్లాడు, నేను వద్దు బిజీగా ఉన్నాను. ఎంత చెప్పిన అన్న జత? 14. సో జత వచ్చేసి 14,000 చెప్తున్నానండి. 14,000 14,000 వెళ్తుంది. 14,000 ರೂಪಾಯಿ బోల్ రేంజ్ కూడా 14,000. సో చాలా బాగానే ఉండే పొట్టేలు కూడా. ఒక్కొక్కటి వచ్చేసి 10 కేలు అయితే రావచ్చు అనుకుంటాను, మరి ఎక్కువ అయితే రాదు. సో చూడొచ్చు
ఒక 10-11 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 10 కేలు అంటే ఓవర్ వాటికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే ఉన్నాయి. వీటి వాటిదారులు కూడా అడిగి తెలుసుకున్నాం. వీటి పక్కన ఇంకొక పొట్టేలు అయితే ఉన్నాయండి. వీటి ధర ఎంత, అట్లాగే ఇవి ఎన్ని కేలు పడతాయని చెప్పేసి మొత్తం కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు అడిగినవన్నీ లైన్లోటే పక్కన ఉన్నాయి, అడుగుదాం. అన్న ఎట్లా చెప్తున్నా జత ఇవి? జత 13,500. ఎన్ని కేలు పడుతుంది ఒకటి మాంసం? ఒకటి మాంసం ఎన్ని కేలు పడుతుంది? 8 కేలు 9 కేలు. సో ఒకసారి ఇవి పొట్టేలు చూడండి. ఒకటి వచ్చేసి 8 నుంచి 9 కేలు దాకా అయితే రావచ్చు అంటున్నారు. అట్లా ధర విషయానికి వస్తే 13,500 అయితే చెప్తున్నారండి. 13,500. 13,500 రూపాయలతో 13,500 रुपये बोल रहे जोड़ा है. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పొట్టేలన్నీ కూడా. ఒకటి వచ్చేసి 8 నుంచి 9 కేలు అయితే పడుతుంది అంటున్నారు. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెళ్ళి పోతులు పొట్టేలు మొత్తం అన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. అన్నీ కూడా చూసేయండి ఓకే లాస్ట్ వరకు. సో వాటి పక్కనే ఇంకా కొన్ని పొట్టేలు అయితే పెట్టుకున్నాడు ఒక పెద్ద ఆయన. సో కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. కొన్ని సంవత్సరం పిల్లలు అయితే ఉన్నాయండి, కొన్ని 9 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. ఒకసారి వీటి ధర ఎంత, అట్లా ఎన్ని కేలు పడుతుంది మొత్తం అని కూడా అడిగి పెట్టుకున్నాం. ఎన్ని చెప్తున్నాను జతన ఇవి? 16,000. ఎన్ని కేలు పడుతున్నాను ఒకసారి? ఎన్ని కేలు పడుతుంది ఒకటి మాంసం? మాంసం ఎన్ని కేలు? మాంసం ఎన్ని కేలు ఉందా? 20 పిల్లలు 19,000తోనా? మాంసం ఎన్ని కేలు వస్తుంది? మాంసం ఎన్ని కేలు పడుతుంది ఒకటి? 15 కేలు. సో జత వచ్చేసి 19,000తో చెప్తున్నారండి. మాంసం వచ్చి ఒక్కొక్కటి 15 నుంచి 16 కేల వరకు అయితే రావచ్చు అంటున్నారు. ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది 19,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుందన్నమాట. సో ఫోటోలన్నీ కూడా చూడండి. సంవత్సరం పిల్లల అబ్బాయి అని కొద్దిగా ధర విషయానికి వస్తే 19,000 చెప్తున్నారు. 19,000. 19,000 దొరే 19,000 రూపాయ బోల్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీటి పక్కనే చూడొచ్చు ఇంకొక కట్ట కూడా ఉందన్నమాట. ఇవి ఎంత ధర విషయానికి ఎంత చెప్తున్నావు, అట్లాగే ఎన్ని ఉండే పొట్టాలు అన్నీ కూడా అడుగుదాం. ఏం పెద్ద ఎట్లా చెప్తే జత? మందమైనా ఎన్ని ఉండే మంతం అన్నయ్య? 14. ఎట్లా చెప్తున్నా జత? 14,000 జత 14,000. ఎన్ని కేలు పడుతుంది బాబు ఒకటి మాంసం? ఒకటి 10 కేజీలు 12 కేజీలు 10-12 కాదు. జత 14,000. జత వచ్చేసి 14,000 అయితే చెప్తున్నారండి. ఒక్కొక్కటి వచ్చేసి 10 కేలు అయితే రావచ్చు అంటున్నారు. ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుందన్నమాట. జత వచ్చేసి 14,000 చెప్తున్నారు. 14,000. 14,000 వెళ్తారు. 14,000 రూపాయ బోల్ రేంజ్ చూడాలి. ఓకే ఫ్రెండ్స్, వాటి పక్కన ఇంకా కొన్ని సేమ్ సైజు పిల్లలు అయితే ఉన్నాయండి, కొద్దిగా చిన్నవి. ఒకసారి వీటి ధర ఎంత, అట్లా ఎన్ని పొట్టలు ఉన్నాయి మొత్తం అని కూడా అడుగుదాం. ఏం బా ఎట్లా చెప్పినా జత? 13,000. ఎన్ని కేలు పడవచ్చు ఒకటి మాంసం? 10 కేలు 12 కేలు. జత వచ్చేసి 10,000 అయితే చెప్తున్నా, 13,000 అయితే చెప్తున్నానండి. జత ఒక్కొక్కటి వచ్చేసి ఒక 12 కేలు 10 కేలు దాకా అయితే రావచ్చు అంటున్నారు. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి వాటి ధర కూడా అడిగి తెలుసుకున్నాం. సో ఇక్కడ కనబడుతున్న పోతులు చూడండి, అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక 15-20 దాకా అయితే ఉంటాయి. ఒకసారి ఏనా బాగున్నావా మనේనా? ఎటు చెప్తే జతనా? 14,000. సో జత వచ్చేసి 14,000 అయితే చెప్తున్నారండి. ఇవి మొత్తం పోతులన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎన్నో ఒకటి 12 కేలు వచ్చిందే మాంసం. సో ఒక 10 కేల నుంచి 15 కేలు వచ్చే లోపల అన్ని కేలు వచ్చేవి కూడా ఉన్నాయన్నమాట. సో అట్లాంటివి కూడా ఒక 15-14 కేల దాకా వస్తుంది పెద్దవి. కొన్ని వచ్చేసి 10 కేల నుంచి 12, 13 అట్లా కూడా వస్తాయన్నమాట. పోతులన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఎన్న 15-20 20 మొత్తం అన్నీ కూడా 20 పోతులు ఉన్నాయండి. సో పోతులు ఓకే. సో ఇంకా ఆ పక్కన పోతులు అయితే ఉన్నాయి, తర్వాత అడుగుదాం. సో మన పక్కన ఇక్కడ పొట్ల పిల్లలు అయితే చూడండి, ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మన తలుపుల సొంతలో. సో అన్ని పొట్టేళ్ళ కట్టల కన్నా సో ఇవి కొద్దిగా బాగున్నాయి రేట్లు. దీని మొత్తం అంతా కూడా చాలా బాగానే ఉన్నాయి. సో ఒకసారి రైతులు అయితే ఇక్కడ ఉన్నారు. ఇది ధర ఎంత, అట్లాగే ఎన్ని కేలు పడుతుందని చెప్పేసి మొత్తం మనం కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. ఏం పెద్ద అయినా ఎటు చెప్తే జత? ఓపా ఎవరు అడగలేదు చెప్పలే. ఇంకా ఎవరు అడగలేదా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆయన కొద్దిగా రైతులు అయితే ఉన్నాడు.
ఒకసారి నేను ఎటు చెప్పినా చెప్తాను ఇక్కడ 18,500. సో జత వచ్చేసి 18,500 చెప్తున్నానండి. 18,500. अर्जेंट 1,500 रुपये ಹೇಳ್ತಾರೆ. 18,500 रुपये बोल रहे हैं थोड़ा ये. సో ఒకసారి చూసుకోవచ్చు. ఫోటోలు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ మనం తలబుల సంతలో అయితే ఉన్నాము. అన్ని గట్టల కన్నా ఇవి కొద్దిగా బాగుండే. ఒక్కొక్కటి వచ్చేసి 10 కిలోల దాకా అయితే మాంసం పడుతుంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే ఉన్నాయి. వెళ్ళి వాడదారుగా అడిగి చేస్తున్నాం. సో ఈ పక్క చూడండి, కొద్దిగా పెద్ద సైజు అయితే ఉన్నాయి. వీటి ధర ఎంత, అట్లాగే మొత్తం ఎన్ని కేలు పడుతుందని చెప్పేసి మొత్తం మనం అడిగి తెలుసుకున్నాం. ఏం పెద్ద ఎటు చెప్తాయి జత ఎట్లా చెప్తాయిపా? ఒక నిమిషం ఫ్రెండ్స్, ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. ఆయన ఆ సైడ్ పోయాడు. సో ఒకసారి ఇక్కడ పోతులు అయితే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 పోతులు అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా. సో ఒకసారి వీటి ధర ఎంత, అట్లాగే ఒక్కొక్కటి ఎన్ని కేలు పడుతుందని చెప్పేసి ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎట్లా చెప్తున్నాను జత ఇవినా? ఎట్లా చెప్తున్నారు జత? ఏం బాగుండవా? ఎట్లా చెప్తాయి జత? 23,500. ఎన్ని కేలు పడుతున్నాం ఒక్కొక్కటి మాంసం? 15, 23,000 జత. సో జత వచ్చేసి 23,000 అయితే చెప్తున్నారండి. 23,000. 23,000 ಹೇಳ್ತಾವ್ರೆ. 23,000 रुपये बोल रहे हैं थोड़ा ये. సో దీని ఒక్కొక్కటి వచ్చేసి 15 నుంచి 16 కిలో వరకు అయితే రావచ్చు అంటున్నారు. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం కూడా 10 పోతులు ఉన్నాయండి. ఓకే, చిన్న సంతనే కానీ బట్ కొద్దిగా మంచి పోతులు కానీ పొట్టలు కానీ మంచి అయితే వస్తాయి అనమాట. సో రష్ బాగానే ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు నాకైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను నా రైతుల దగ్గర ఉన్న పొట్టేలు కానీ ఏదైనా కూడా మీకు కాంటాక్ట్ అవుతాను, చెప్పి మాట్లాడి ఇప్పించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం ఒకసారి పొట్టేలు చూడండి. ఈ పొట్టేలన్నీ కూడా ఒక 20 దాకా అయితే ఉన్నాయి అనుకుంటాను. ఇవి వచ్చేసి ఒక 7 నుంచి సంవత్సరం పిల్లల దాకా అయితే ఉంటాయండి. సంవత్సరం పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి వీటి ధర ఎంత, అట్లాగే ఎన్ని కేలు పడతాయని చెప్పేసి మొత్తం అనేది అడుగుదాం. బట్ ఈ పిల్లలు వచ్చేసి కొద్దిగా ఇంటి దగ్గర షెడ్లో పెట్టి మేపినట్టు అయితే అనుకుంటాను. ఒకసారి అయితే అడుగుదాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారు. ఏం కదా ఎట్లా చెప్పినా జత? 18,500. ఒకటి మాంసం ఎంత పడచ్చు బా? 15 కేలు పైన. 18,500 చెప్తున్నాం. సో జత వచ్చేసి 18,500 అయితే చెప్తున్నారండి. 18,500. ఫామ్స్లోటే ఇంటికాడేనబ్బా? ఇంటికాడ దొడ్లోటి గొల్లరాయ్. 18,500 చెప్తున్నానండి. 18,500 रुपये बोल रही थोड़ा. సో పొట్టేలని కూడా చూడండి ఒకసారి. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వచ్చేసి 15 నుంచి 14, 13 కేల దాకా అయితే పడచ్చు అనుకుంటాను. ఓకే, కొన్ని 15 పడేటి ఉన్నాయి, కొన్ని 13 పడేటి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే ఉన్నాయి. వెళ్ళి వాటి ధర కూడా అడుగుదాం ఒకసారి. ఇక్కడ పోతులు చూడొచ్చు మీరు. 3 పోతులు అయితే పట్టుకొని ఉన్నాడు ఆయన. 3 ఎర్ర పోతులు. ఒకసారి వీటి ధర ఎంత, అట్లాగే ఎన్ని కేలు పడతాయి అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. 3 కలిసి 36,000 అయితే చెప్తున్నానండి. 36,000, 3 కలిసి 36,000. 36,000 చెప్తున్నాను. 36,000 ಹೇಳ್ತಾರೆ. 50,000 रुपये बोल रहे हैं 3 भी. బాగానే ఉన్నాయండి. 60,000. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే ఉన్నాయి. వెళ్ళి వాటిలో కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ మేక 2 పిల్లలు అయితే ఉన్నాయండి. అసలు పిల్లలు 2 పోతుల మరకల, అట్లాగే మేక అసలు ఎన్ని కేలు అసలు ఎంత చెప్తారు అని చెప్పేసి మొత్తం అనేది అడిగి తెలుసుకున్నాం. మేక పిల్ల ఎట్లా చెప్తున్నా నీ చెప్పు, ఇంకా వీడియో తీసేసిన. సార్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 6 పోతులు అయితే ఉన్నాయన్నమాట. అసలు ఈ పోతులు ఎట్లా చెప్తారు, అసలు ధర ఎంత, అట్లా ఎన్ని కేలు పడతాయి మొత్తం కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం. ఎటు చెప్తాయి జత? 22. ఎన్ని కేలు పడుతుంది ఒకటి మాంసం? 15. సో జత వచ్చేసి 22,000 అయితే చెప్తున్నారండి. దీని మాంసం వచ్చేసి ఒక 15-16 కేల దాకా అయితే వస్తుంది అనుకుంటాను. జత వచ్చేసి 22,000 అయితే చెప్తున్నాను. 22,000. 27,000 వెళ్తారు. 20,000 रुपये बोल रहे చూడాలి. ఓకే, వీటి పక్కన ఇంకొక కొన్ని చిన్న పిల్లలు అయితే ఉన్నాయి చూడండి. ఏం బా మనయేనబ్బా? ఎట్లా చెప్తాయి బా జత? ఎట్లా చెప్తాయి?
ఒకసారి ఈ గొర్రెలు చూడండి ఫ్రెండ్స్, గొర్రెలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో దీనికైతే అందరూ చుట్టుగా ఉన్నారనమాట. సో గొర్రెలు అయితే చాలా బాగానే ఉన్నాయి, అన్ని ఎర్ర గొర్రెలు అనమాట. ఒకసారి వీటి ధర ఎంత, అట్లాగే ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం అనేది అడిగి తెలుసుకుందాం. ఒక్క నిమిషం ఒకసారి దీనికి ఎంతమంది చుట్టుకున్నారో చూడండి. గొర్రెలు అయితే చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్, వీటి ధర ఎంత చెప్తారో, అట్లాగే ఎన్ని ఉన్నాయి మొత్తం అని కూడా, పిల్లలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడుగుదాం. అవి అడిగేలోపు మీరు ఒకసారి గొర్రెలు లుక్ అయితే చూసుకోండి. గొర్రెలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. గొర్రెలను చూడండి మీరు, చాలా బాగున్నాయి. అడుగుదాం ఫ్రెండ్స్ ఒక 5 minutes. ఇది ఎంత బేరం మాట్లాడుతున్నా అయిపోగా నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. ఇవి జత వచ్చేసి 27,500 అయితే చెప్తున్నారండి. ఒకసారి పెద్ద ఒకసారి అయితే ఆయనతోనే మాట్లాడి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం. ఎంత చెప్పినారు జత జత ఎట్లా చెప్పినారు? 27.5. 27.5. పిల్లలు ఎన్ని? పిల్లలు 2 పిల్లలు మిగతా దానికి అన్ని సుడియానా ఇప్పుడు? అన్ని సుడిగొర్రెలు. సో అన్ని సుడిగొర్రెలు అంటే ఫ్రెండ్స్ ప్రజెంట్ జత వచ్చేసి 27,500 అయితే చెప్తున్నారండి. 20 పట్టుకుండేటి అన్నీ కాదు, అన్నీనా అన్నీ అయితే తక్కువ చెప్తాడు. 20 పొట్టేళ్ళ గురించి అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్. 20 పొట్టేలు వచ్చేసి 27,500 చెప్తున్నారు. సో కట్ట మీద తీసుకుంటే ఒక 26,000కో అట్లయితే తగ్గిస్తారనమాట. సో కట్ట మీద వచ్చేసి చాలా తక్కువనే ఉంటుంది. ఒక 20 పొట్టేలు అయితే అడిగినారంట. 27,500 అయితే చెప్తున్నారు. 27,500ಗೆ 20 स्केल हो रहे हैं. సో 20 స్కేలింగ్ भाई ఇవి 7,500 రూపాయలకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన ఏదైనా వెళ్ళి వాడదలు కూడా తెలుసుకుందాం. సో ఒకసారి ఇలా చూడండి, గొర్రెలన్నీ కూడా కట్ట సేమ్ దానికన్నా కొద్దిగా చిన్న సైజు అండి, మీడియం గొర్రెలు. ఒకసారి ఇటు ధర ఎంత, అట్లాగే ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. అది రైతు అయితే ఇక్కడ ఉన్నారు, అడుగుదాం ఫ్రెండ్స్. నేను ఎట్లా చెప్పినా చెప్తానవి చెప్పలేదా? ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. పిల్లలు ఏమన్నా? 6 పిల్లలు 40. సో 6 పిల్లలు 40 పెద్దవి అయితే ఉన్నాయండి గొర్రెలు. ఒకసారి దీని ధర విషయానికి వస్తే ఇంకా చెప్పలేదు అంటున్నారు. సో సంతలో ఉన్నాయండి ప్రజెంట్. ఓకే, మరి దీనికి ఎక్కువ తీసుకుంటే టైం వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ముందరకైతే వెళ్ళిపోదాం.